కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరగబోతోంది. మోదీ ఒక 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్తో పలువురు మంత్రులకి ఉద్వాసన కలిగించబోతున్నారు అని అంటే గనక ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. పలువురు మంత్రులు అయితే తప్పుకోబోతున్నారు. ఆ మంత్రుల స్థానంలో కొత్త వారికి ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక విషయం అయితే చూసుకుందాం. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ వీళ్ళ ముగ్గురికి కూడా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళిద్దరికి అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులకు ఉన్నటువంటి సందర్భం. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని తప్పిస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు సర్వత్రా మీమాంస నెలకొన్నటువంటి అంశంగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్తో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కూడా మార్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఈ క్రమంలో ఈ నెల 15 ఆగస్టు 15 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేటువంటి డౌట్స్ కూడా కొనసాగుతున్నాయి. సో బీజేపీకి ఒక కొత్త బాస్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఏదేమైనా సరే వర్షాకాల సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వాటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక కూడా ఒక నూతన బాస్ కూడా రాబోతున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్లోకి వెళ్దాం. మోదీ 3.0లో భారీగా మార్పులు చేర్పులు. వర్షాకాల సమావేశాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. కేబినెట్ రేసులో ఈటెల, అరవింద్, డీకే అరుణ. ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్తో పలువురు మంత్రులకు ఉద్వాసన. కేబినెట్ మార్పులు చేర్పుల్లో ఆర్ఎస్ఎస్ ముద్ర. ఈ నెల 15 తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక. మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ కోరుతున్నటువంటి రాష్ట్ర నేత, పార్టీకి సేవ చేయలేకపోతున్నానంటూ పార్టీ పెద్దలకు మొర. అయితే ఆ నేత ఎవరు ఏంటనేది కూడా కాస్త సస్పెన్స్గానే ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక ఏ రోజైనా సరే కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన కూడా పలుకుతారని, ముఖ్యంగా కొంతమంది మాజీ బ్యూరోక్రాట్స్ను కూడా పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీలో చిరకాలం పనిచేసినటువంటి అలాగే సంఘకు సన్నిహితులైనటువంటి వారికి స్థానం లభిస్తుందని, మంత్రివర్గ కూర్పుపై సంఘ్ ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలైతే చాలా స్పష్టంగా చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు హర్దీప్ పూరి, అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ ఈ బ్యూరోక్రసీ నుంచి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి ఎలాగూ తెలిసిందే. వీరిలో ఎవరిని తప్పిస్తారనేటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వీరే కాక అనేక మందిని పనితీరు ఆధారంగా తప్పించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొందరికి జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని కూడా యోచిస్తున్నారట. కాగా ఉపరాష్ట్ర పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు ఆగస్టు 21 కావడం వల్ల బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేది ఎవరనేటువంటి అంశంపై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగేలోపే స్పష్టత రాబోతుందన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ పదవికి రాజ్నాథ్ సింగ్, జగత్ ప్రకాష్ నడ్డా వంటి వారి పేర్లు వినిపించడంతో పాటు దక్షిణాది నుంచి బీసీని నియమించాలని ప్రతిపాదనపైన మంతనాలు అయితే జరుగుతున్నాయట. ఇక ఆగస్టు 15 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని, ఈ విషయంపై పార్టీ అగ్రనేతలకు మధ్య అవగాహనకు దాదాపు కుదిరినట్లేనని పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయట. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి ఇలా తదితర పేర్లు కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గం నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కేంద్ర మంత్రి ఒకరు పార్టీ పెద్దలను కోరినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మంత్రి పదవి కారణంగా తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నానని, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని వారికి అంటే ఆయన పార్టీ పెద్దలకి చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అలాగే సంఘ్ పెద్దల వల్ల కూడా ఆ మంత్రి తన మనోగతాన్ని వెల్లడించి వారి ఆమోదాన్ని పొందినట్లుగా కూడా ఆయన అనుచరుల నుంచి వస్తున్నటువంటి లీక్స్గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కల్పిస్తుంది. దీంతో రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇటీవల అధ్యక్ష పదవి ఆశించిన వారు మంత్రివర్గంలో చోటు దక్కబోతుందా అన్న ఆశతో ఉన్నారు. దీంతో ఈటెల, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ రేసులో ఉన్నట్లుగా పార్టీలో అయితే ప్రచారం సాగుతోంది. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఆర్ఎస్ఎస్ ముద్ర ఉంటుందన్నటువంటి ప్రచారం నేపథ్యంలో వీళ్ళ ముగ్గురే కాకుండా మరో వ్యక్తికి అవకాశం కల్పిస్తారా అన్న డౌట్ కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే గతంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎవరు ఊహించని విధంగా రామ్నాథ్ కోవింద్ ముర్రులను బీజేపీ తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా వస్తాయా లేదా, ముందు నుంచి పదవి కోసం ఆశిస్తున్న వారిని కేబినెట్కి సీటు వరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పగదాం.